దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి యొక్క దినములో ఆయన పాసన్నిధిలో మన అందరూ కూడి వచ్చి ప్రత్యేకంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో చేసినటువంటి కార్యాల గురించి, దాని ద్వారా మనకి లభించినటువంటి ఆశీర్వాదం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దీనికి ముందుగా మనం ధ్యానించాం. నేను చెప్పేదంతా కూడా ఉపదేశ విషయాలు, అర్థమైందండి? కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అడిగి మళ్ళీ తెలుసుకోవాలి. చదువు వచ్చినటువంటి వాళ్ళు ఇంకా నోట్స్ కూడా రాసుకుంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఎందుకు ఇది నేర్చుకోవడం ద్వారా అర్థమవుతుందండి, ఏమొస్తుంది? మన ఆత్మకి ఏమొస్తుంది? మనకి బలం వస్తుంది. ఒకటి. రెండోది, మరి ఆయన కల్వారి శిలువలో చేసిన కార్యాన్ని ప్రత్యేకించి మనం ఈ యొక్క బల్ల కార్యక్రమం అప్పుడు మనం నేర్చుకునే విషయాలు ఏంటిదంటే, యేసు ప్రభు ఆ కల్వారి శిలువలో మరి ఆయన పొందిన శ్రమల గురించి అంతా కూడా ఆ శిలువ గురించే మనం ధ్యానిస్తున్నాం. దీనికి ముందుగా మరి మొట్టమొదటిలో ఆరంభంలో మరి యేసు ప్రభు ఎందుకు ఆ కల్వారి శిలువలో మరణించాడు అన్న విషయాన్ని గురించి బోధించడం జరిగింది. దానికి తర్వాత యేసు అయితే ఈ దినమున మనం నేర్చుకుపోయే విషయం ఏంటంటే, యేసు ప్రభు, వినండి అందరూ కూడా జాగ్రత్తగా, ఇది మీ హృదయాల్లో బాగా నాటుకోవాలి. యేసు ప్రభు ఆ కల్వారి శిలువలో వ్రేలాడుతూ ఈ 7 మాటలు కూడా పలికిన తర్వాత ఏం చేశాడు? తన ఆత్మను అప్పగించాడు, ప్రాణాన్ని విడిచాడు. ప్రాణాన్ని విడిచినప్పుడు ఈ భూమి మీద కొన్ని సంఘటనలు జరిగాయి. అమ్మ అర్థమవుతుందండి? బాగా అర్థం చేసుకోండి. ఏంటంట, ఆయన ప్రాణాలు విడిచినప్పుడు సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను దేవునికి అప్పగించినప్పుడు ప్రియులారా కొన్ని సంఘటనలు ఈ భూమి మీద జరిగింది. అందులో మొట్టమొదటిది ఏంటి తెలుసా ప్రియులారా? లూకా సువార్త 23వ అధ్యాయం 45వ వచనము. లూకా సువార్త 23వ అధ్యాయం 45వ వచనము. సూర్యుడు అదృశ్యుడాయను, చాలండి. ఇదేమంట? మొట్టమొదటి ఏంటిది? సూర్యుడు అదృశ్యుడాయను అంటే ఏమైంది? అదృశ్యుడు అంటే అర్థం ఏంటిది చెప్పండి? ఇక్కడ చూడండి, బైబిల్ చదివి నా వైపు చూడాలి. ఏమైందంట? సూర్యుడు, గట్టిగా చెప్పండి, నోరు లేవు ఎవరికి? మరి చెప్పండి అట్లాగా, నాకు చెప్పాలి. ఎందుకంటే ఇది క్లాస్ చెప్తున్నాను కాబట్టి స్టూడెంట్లు టీచర్ చెప్పినట్టు చెప్పాలి. అదే అడిగినప్పుడు జవాబు చెప్పాలి. అర్థమైందండి? ఏమైంది? అదృశ్యుడాయను అంటే ఏంటి అర్థము? సూర్యుడు అదృశ్యమాయను అన్నాడు అంటే ఏంటిది అర్థం? సూర్యుడు ఏమయ్యాడు? కనబడకుండా పోయాడంట. ఎప్పుడైతే యేసయ్య తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడో, అంటే శరీరం నుంచి యేసయ్య ప్రాణం ఏమైపోయింది? పోయింది. పోయినప్పుడు సూర్యుడే కనబడకుండా పోయాడంట. ఎందుకంటారు? ఈ లోకంలో ఎంతో మంది పుట్టారు, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు కదండి, కదా? ఎంతో మంది చనిపోయారు. కానీ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎవరైనా చనిపోయినప్పుడు జరిగిందా? ఏ గ్రంథాలైనా ఉందా అట్లాగా? ప్రేమలారా, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు జరిగినటువంటి యొక్క గొప్ప కార్యం ఏంటంటే ప్రేమలారా, సూర్యుడు ఏమయ్యాడంట? అదృశ్యుడయ్యాడంట. ఎందుకు అలా అదృష్టి అయిపోయాడు చెప్పండి? ఇప్పుడు సూర్యుడు నలుపు అయినట్టు రాయబడలేదండి. ఏముంది? ఏమయ్యాడంట? అదృష్టుడు అయ్యాడంట. అంటే దాని అర్థం కనబడకుండా పోయాడని, అంతే కదా?
కారణం ఏంటిది? దానికి ముందు 3 గంటల సేపు ఏమే చీకటి కమ్మింది కదా. దాని గురించి కూడా ఆ చీకటి 3 గంటల చీకటి టైంలో ఏం జరిగిందో కూడా చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు చివరుడే కనబడకుండా పోయాడంట, డిసప్పైర్డ్. ఇంగ్లీష్లో కూడా డిసప్పైర్ అంటే కనబడకుండా పోయాడు అని అర్థం. ఎందుకు కనబడకుండా పోయాడు? ఉట్టికినేనా? చెప్పానండి. ఎందుకు కనబడకుండా పోయాడు? చెప్పండి. ఎందుకు అలా ఉట్టిన పోయాడా? మీరు ఏదో ఒకటి చెప్పండి మరి. ఉట్టిన పోడా ఎందుకు? ఏదో నువ్వు చెప్పండి మరి. ఎప్పుడు చదవలేదు ఈ వాక్యము? ఆలోచన చేయలేదా? ఏదో చదువుతున్నాం కాబట్టి చదువుకుండా పోవడం అంతే. చదువుకుండా పోతే కాదు, ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఏం చేయాలి? ఆలోచించాలి. అప్పుడే అర్థాలు వస్తాయి. యేసై చనిపోయిన వెంటనే ఏం జరిగింది? అంతే కదా, యేసు చనిపోయిన తర్వాత కదా, అంతేనా? చూడండి 44 చదువుదాం. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో వేసి తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. చెప్పండి. బాగా అర్థం చేసుకోవాలి. ఆ కల్వారి శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి ఆయన ఎవరు? సూర్యుని సృష్టించిన వాడు. సూర్యుణ్ణి ఏం చేయడానికి? ఒక పని కొరకు నియమించిన వాడు. దేవుడే కదా నియమించాడు. దేనికి? మనం ఆదికాండం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నీలటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీలటకు చిన్న జ్యోతిని నక్షత్రము చేసెను. భూమి మీద వెలుగు ఇచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు సూర్యుని చంద్రుణ్ణి సూర్యుని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? పగటిని ఏలటానికి, అనగా పగటిలో వెలుగు ఇవ్వటానికి, రాత్రిలో చీకటిలో మరి ఏలటానికి చిన్న జ్యోతిని దేవుడైతే నియమించాడు. ఈ సూర్యుడు నా సృష్టికర్త అయినటువంటి ఆయన ఈ సృష్టి విమోచన కొరకై పడ్డటువంటి యొక్క వేదనను అవేం చేయట్లేదు, చూడలేకపోయిందండి. మరి మంది చూసి ఏం చేసుకోలేకపోయింది? తట్టుకోలేకపోయింది. మరి అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ఆయన సృష్టికర్త అయిన దేవుని ఎరుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సృష్టికి తెలుసని సృష్టికర్త ఎవరో, కానీ తెలియంది ఎవరు తెలుసా? మానవునికే తెలియదు. మానవునికి తెలియదు. సృష్టికర్త గురించి
ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా, గ్రహించే జ్ఞానము తెలివి ఉన్నప్పటికీ కూడా మానవుడు మాత్రం గ్రహించలేకపోతున్నాడు. సృష్టికర్త యొక్క శక్తిని, సృష్టికర్త చేసిన కార్యాన్ని, సృష్టికర్త పడినటువంటి బాధను ఈ మానవుడు మాత్రం ఏం చేయట్లేదు, గ్రహించలేకపోతున్నాడు. కానీ సూర్యుడు గ్రహించి ఏం చేశాడు అని చూడలేకపోయాడు. అర్థమైంది? దాన్ని ఏం చేయలేదు, చూడలేకపోయాడు. ప్రియమైన బిడ్డలారా, మానవుడు కొన్నిసార్లు అక్కడ భయంకరమైన పరిస్థితి జరుగుతుంది అనుకోండి, మనం చూడలేనప్పుడు ఏం చేస్తాము, ఆ స్థలం నుంచి పక్కకు వెళ్ళిపోతాం. కొన్ని సీన్లు, కొన్ని పరిస్థితులు, బహుశా ఒక వ్యక్తిని భయంకరంగా వేసి కొడుతున్నారు అనుకోండి, అర్థమైందండి? మనం చూడలేనప్పుడు ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి చూడలేమండి. కొంత హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ ముఖ్యంగా ఎవరన్నా కాలిపోయారు అనుకోండి, ఆ కాలిపోయిన వాడికి ఎప్పుడైనా వెళ్ళారు మీరు? ప్రియమారా, చూడలేము, తట్టుకోకుండా వచ్చి బయటకు వచ్చేస్తాం. కొన్నిసార్లు ఆ పరిస్థితి చూడలేక కళ్ళు తిరిగి పడిపోతాం. అర్థమైందండి? ఆ చూడలేక, పరిస్థితి చూడలేక ఏమవుతాం, కళ్ళు తిరిగి పడిపోతాం. ఒకసారి ఇలాగ హాస్పిటల్కి వెళ్ళాను, గాంధీ హాస్పిటల్కి. ప్రియమారా, బయట కూర్చొని ఉన్నాం, ఒక వ్యక్తి కట్టు కట్టడానికి వచ్చాడు, కంపౌండర్. ఆ కట్టు ఇప్పేశాడండి. ఇప్పేస్తే ఇక్కడ దాకా ఆయనకి ఏం లేదు, చెయ్యి మొత్తానికి లేదు, ఎముకుంది, ఎర్రగా ఉంది. అట్లనే అది ఎందుకో చూశాను, అట్లా కళ్ళు తిరిగిపోయేది నాకు. అలా కొన్ని పరిస్థితులు ఏం చేయలేము, మనము చూడలేము. ఇప్పుడు యేసు ప్రభుని సూర్యుడు సైతము ఏం చేయలేదు, చూడలేకపోయాడు. కొన్ని క్షణం చూడలేక, ఆ పరిస్థితి చూడలేక ఏమైపోయాడు, మరుగైపోవడం మనం చూస్తామండి. మరి ఈ దినము యేసు ప్రభు, సూర్యుడు సృష్టికర్త, సృష్టి విమోచన కొరకు అనుభవించినటువంటి యొక్క బాధను చూడలేక తను ఏం చేశాడు, మరుగు చేసుకున్నాడంటే అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ నిధి ఎంత భయంకరమైన పరిస్థితి ఉండొచ్చో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ దినం మరి నువ్వు గ్రహించావా? యేసు ప్రభు నీ కొరకు ఆ కల్వారి సిలువలో ఎంత వేదన, ఎంత బాధ అనుభవించాడో నీకు అర్థం చేసుకుంటే నువ్వు కూడా ఏం చేయవు ప్రేమారా, నువ్వు దేవుని వెంబడించకుండా వెనుకకు తీయలేవు. దేవుని వెంబడించకుండా ఏం చేయలేవు, నువ్వు వెనుకకు తీయలేవండి. ఆనాడు పరిశుద్ధులు యేసయ్య యొక్క వేదన, ఆయన పడిన బాధను, ఆయన చెప్పిన మాటలను హృదయపూర్వకం ఏం చేశారు, వాళ్ళు అర్థము చేసుకున్నారు. కాబట్టే వారు ఏ పరిస్థితులకు కూడా ఏం కలదు, వాళ్ళు వెనుకకు పోలేదు. ఈ దినం కూడా ఎంతోమంది పరిశుద్ధులు ఆ కల్వారి సిలువలో యేసయ్య అనుభవించినటువంటి బాధను, వేదనను, నొప్పిని ఏం చేశారు, వాళ్ళు హృదయపూర్వకంగా ఏం చేశారు, అర్థం చేసుకున్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు తెలుసా, యేసు ప్రభును వెంబడించడానికి ఎలాంటి పరిస్థితులైనా కూడా వాళ్ళు అధిగమించి ఏం చేస్తున్నారు, ఇద్దరున్న ప్రభు కొరకు ఏం చేస్తున్నారండి, పరిగెత్తుతూ ఉన్నారు, అనేక త్యాగాలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రాణ త్యాగం కూడా చేస్తుంటారు. ఈ దినముల పరిశుద్ధులైన వారు ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ దినం గ్రహించావా? ఆ సృష్టికర్త అనుభవించినటువంటి యొక్క బాధను, వేదన నీకు అర్థమవుతే నువ్వు కూడా ఏం చేయవు, దేనికి వెనకంజ వేయవు, దేనికి వెనకంజ వేయవు. ప్రియమైన బిడ్డలారా, ధైర్యంగా ముందుకు సాగలవు ప్రభు కొరకు. ఈ విషయాన్ని ఈ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. అందుకే సూర్యుడు ఏమవుతున్నాడు, అదృష్ట అయినట్టుగా మనం చూస్తున్నాం. రెండో కార్యము,